British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. నమస్కారం మధుసూదన్ శర్మ గారు. నమస్తే మా. అయితే ఆయుర్వేదంలో మెంతుల ప్రాధాన్యత ఏంటి? మెంతులను ఉపయోగించి ఎలాంటి ఆయుర్వేద చిట్కాలు తయారు చేస్తారు? జనరల్‌గా మా అందరికీ తెలిసింది ఏంటంటే ఇప్పుడు వస్తున్న అవేర్‌నెస్ ప్రకారం మెంతులు యూజ్ చేసినప్పుడు నైట్ సోక్ చేసుకున్నప్పుడు గానీ షుగర్‌కి బాగా పనిచేస్తుందని తెలుసు. ఇంకెలాంటి ఆరోగ్య ప్రయోజనాలు మెంతులకు ఉన్నాయో ఈరోజు మాకు చెప్పండి. తప్పకుండా మా. మెంతుల మీద ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా వివిధ ప్రాంతాల్లో అనేక రకాలైన పరిశోధనలు జరుగుతున్నాయమ్మా. ఈ పరిశోధన తేలినటువంటి అంశాలు ఏంటంటే మెంతులు షుగర్కు చాలా అద్భుతంగా పనిచేస్తుందని. అవును. ఏ విధంగా అయితే ఆధునిక వైద్యంలో మెట్ఫార్మిన్ అనేటువంటి ఔషధాన్ని ఈ షుగర్కి సర్వసాధారణంగా వాడతారో ఇంచుమించు దాంతో సమానమైన గుణాలు మెంతులకు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారమ్మా. అదొకటి. రెండోది ఏమంటే కొలెస్ట్రాల్ తగ్గిస్తుందని చెప్పేసి, తర్వాత బాడీలో ఎక్కువ వెయిట్ ఉన్నప్పుడు ఆ వెయిట్ ను తగ్గించేందుకు కూడా మిగతా పదార్థాల్లో కలిపి వాడుకోవడం వల్ల కూడా చాలా మంచి రిజల్ట్స్ వస్తుందని చెప్పేసి, బీపీ కంట్రోల్ అవుతుందని చెప్పేసి, ఇలా రకరకాలైనటువంటి ఆధునిక వ్యాధులకు కూడా ఈ యొక్క మెంతులు వాడుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరుగుతుందమ్మా. పరిశోధనలు కూడా ఇవన్నీ నిరూపణ జరుగుతున్నాయమ్మా. మరి దీనికి సంబంధించి ఈ మెంతులు పూర్వకాలం నుంచే, ఋషుల టైం నుంచే, వేదకాలం నుంచే మన మహర్షులు ఈ యొక్క మెంతులని వివిధ రకాలైన వ్యాధులకు ఎలా సద్వినియోగం చేసుకోవచ్చో చెప్పారమ్మా. షుగర్ వ్యాధికి ఎలా సద్వినియోగం చేసుకోవచ్చో చెప్పారు. తర్వాత వెయిట్ కి, ఒబెసిటీకి ఎలా సద్వినియోగం చేసుకోవచ్చో చెప్పారు. ఇలా ఇప్పుడు ఏదైతే శాస్త్రీయంగా నిరూపణ జరుగుతూ ఉందమ్మా వీటికన్నిటి కూడా ఆ రోజు చెప్పడం జరిగిందమ్మా. మన మహర్షులు టిప్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఉదాహరణకి ఇప్పుడు ఈ యొక్క ముఖం మీద మచ్చలు, నల్ల మచ్చలు కానివ్వండి, తర్వాత కొంచెం అందవికారంగా ఉన్నటువంటి ఇతర మచ్చలు కానివ్వండి, తర్వాత ఈ మొటిమలు కానివ్వండి, ఇట్లాంటి జబ్బులు ఏదన్నప్పుడు, అదేవిధంగా ముఖము కొంతమందికి డ్రై స్కిన్ ఉంటుంది, కొంతమందికి ఆయిల్ స్కిన్ ఉంటుంది, కొంతమందికి మిక్స్డ్ స్కిన్ ఉంటుంది. సో ఇట్లా రకరకాలుగా ఉంటుందమ్మా. ఏదన్నప్పటికీ మెంతి ఆకు, తర్వాత తులసి ఆకు అది కాస్త తీసుకొని కొద్దిగా వాటర్ చేసేసి నూరేసి పేస్ట్ లాగా చేసేసి ముఖానికి అప్లై చేసేసి ఒక గంట సేపు ఆగి కడిగేయడం వల్ల ముఖం సౌందర్యవంతంగా తయారవుతుందమ్మా. చాలా టిప్స్, వెరీ గుడ్ టిప్ అమ్మా. ఇది ఎంతో మంది వాడుతుంటారు, చాలా ఫాస్ట్ గా రిజల్ట్ వస్తుంది. మెంతి ఆకు, తులసి ఆకు ఇలాంటివి మాకు యూస్ఫుల్ అవుతాయి. చూడండి అమ్మా, కావాలంటే మన వాళ్ళందరూ వాడి కూడా చూడొచ్చు. ముఖానికి సంబంధించినటువంటి ఆ ప్రాబ్లమ్స్ అన్ని తెలిగిపోతాయి. మెంతి ఆకుని హెయిర్ కి కూడా ప్యాక్ లా ఎగ్జాక్ట్లీ అమ్మా. మెంతులు వాడతారు, మెంతి ఆకును వాడతారు. ఈ మెంతి ఆకుని మామూలుగా ఈ హెయిర్స్ కి ప్యాక్ వాడడం ఒకటి. మీరు మెంతి ఆకు అనేసరికి నాకు మరొక విషయం కూడా గుర్తొస్తుందమ్మా. పూర్వకాలము ఈ మెంతి ఆకుమా, ఈ యొక్క మెంతులు, కొంతమంది మెంతులు అయితే మెంతులమ్మా, మెంతులు తర్వాత కాగితాలు, మన న్యూస్ పేపర్ కాగితాలు అవన్నీ ఉంటాయి కదమ్మా. ఈ మెంతులు తర్వాత న్యూస్ పేపర్ కాగితాలు బాగా నీళ్ళని నానబెట్టేసేసి గుజ్జులాగా తయారైన తర్వాత దాన్ని ఒక బుట్ట తయారు చేసేవాళ్ళమ్మా. చాలా ఆశ్చర్యం. వాడుతూనే బుట్ట తయారు చేసి ఆ బుట్టలో ధాన్యాలు నిలవ పెట్టేవాళ్ళు, పాడవకుండా ఉండేదానికి. ఎంత సైన్స్ ఉందో చూడండి అమ్మా. అంత అద్భుతంగా క్రిమిహరంగా మెంతులు పనిచేస్తాయని చెప్పేసి దానివల్ల మన వాళ్ళకి ఆ రోజు తెలిసిందనమాట. సో మెంతులు, ఈ పాత కాగితాలు రెండు కలిపేసి నీళ్ళలో నానబెట్టేసేసి మెత్తగా నానిపోయిన తర్వాత బుట్టలు తయారు చేసేవాళ్ళమ్మా. బాగా ఎండిపోయిన తర్వాత బుట్టల్లో ఈ యొక్క ఆహార పదార్థాలు నిల్వ ఉండేసరికి, ఆ రోజుల్లో ఈ వసతులు లేవు కదమ్మా, స్టోర్ చేసుకునే మార్గాలు లేవు, ఆ రోజులు అలా చేసేవాళ్ళు. అట్లా ఇప్పుడు ఉత్తర భారతదేశంలో, నార్త్ ఇండియాలో మెంతి ఆకును నిల్వ పెట్టుకుని వాళ్ళు దైనందిన జీవితంలో వంటకాల తయారీలో వాడుతుంటారమ్మా. ఒకటేసారి నిల్వ పెట్టుకుంటారు, పౌడర్ కూడా తయారు చేసుకుని ఆ పొడిని కానీ సో మనకు దక్షిణ భారతదేశంలో ఆ కల్చర్ తక్కువ ఉంది, కానీ నార్త్ ఇండియాలో బాగుందమ్మా. మెంతి ఎక్కువ వాడతారు, మెంతి ఆకు ఎండిపోయినది కానీ, తర్వాత పచ్చిది కానీ, పౌడర్ కానీ. సో అది నాణ్యానికి ఒకవైపు. సో ఈ సౌందర్య సంబంధించిన సమస్యలు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. అదే విధంగా రెండవది అంటే కొంతమందికి విపరీతంగా చెమటలు వస్తుంటాయమ్మా, హైపర్ హైడ్రోసిస్ అంటారు అనమాట. అంటే అరికాళ్ళు, అరచేతులు, ఒళ్ళంతా సీజన్ తో నిమిత్తం లేకుండా, సమయంతో నిమిత్తం లేకుండా ఆధునిక కృత్రిమ ఔషధాలు ఆశించదగిన స్థాయిలో పనిచేయవమ్మా. డాక్టర్లు కూడా మానసిక ఒత్తిడి తగ్గించుకోండి, సరే అది క్రమక్రమంగా అదే తగ్గాల్సిందే, కానీ మీరు కొంచెం ఓపిక పట్టండి, అంతకంటే మనం చేసేది ఏం లేదని కూడా 190% కేసుల్లో ఇదే ఆన్సర్ వస్తుంటుందమ్మా. సో దీనికి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ యొక్క ఫార్ములా, ఈ యొక్క ఎక్కువ చెమట పట్టడం, అతిస్వేదం అంటారమ్మా, దీనికి మెంతులు చాలా బాగా పనిచేస్తాయమ్మా. సో దీనికి ఏంటంటే మెంతుల పొడి, అదే విధంగా కచోరాలు అని దొరుకుతాయమ్మా. కచోరాలు, గంధ కచోరాలు ఉంటాయి.
సున్నిపిండిలో వాడతారు ఎగ్జాక్ట్లీ కదండి? ఎగ్జాక్ట్లీ ఓకే. హ్మ్. చాలా సువాసన భరితంగా ఉంటామా. మ్మ్. సున్నిపిండిలో వాడుతుంటారు, ఆ, కాస్మెటిక్స్ లో వాడుతుంటారు చాలా ఓకే. స్మెల్ ఉంటుంది, హ్మ్. ఈజీగా పౌడర్ అయిపోతుంది. హ్మ్. ఆ పౌడరు గంధ కచ్చరాలు దొరుకుతాయి, పొడి దొరుకుతుంది. హ్మ్. ఆ పొడి, హ్మ్. మెంతుల పొడి, గంధ కచ్చరాల పొడి, మెంతులను వేయించేసి పౌడర్ చేసుకోవాలి. హ్మ్. గంధ కచ్చరాలు అట్నే పౌడర్ దంచేసి పౌడర్ చేసుకోవచ్చు. హ్మ్. సో తర్వాత నల్ల ఉలువలమ్మా, నల్ల ఉలవలు. ఉలువలు కూడా ఓకే. మనకు మార్కెట్ దొరుకుతాయి. మ్మ్. నల్లవైతే శ్రేష్టము, హ్మ్. తప్పనప్పుడు మామూలు ఉలువలే వాడవచ్చు. హ్మ్. ఉలువలు కూడా కాస్త వేయించేసి పౌడర్ చేసుకోవాలి. హ్మ్. తర్వాత కరక్కాయ పెచ్చులు. కరక్కాయ పెచ్చులు. ఓకే. సో ఈ 4 పౌడర్స్, కరక్కాయ హ్మ్. పెచ్చులు కూడా పౌడర్ చేయాలమ్మా, హ్మ్. ఉలువలను పౌడర్ చేయాలి. హ్మ్. సో మళ్ళీ ఒకసారి చెప్తాను చూడమ్మా, మెంతులు, నల్ల ఉలువలు, హ్మ్. గంధ కచ్చరాలు, హ్మ్. తర్వాత కరక్కాయలు, ఓకే. ఈ 4 సమానంగా కలుపుకోవాలమ్మా చూర్ణాలు. హ్మ్. ఒక్కొక్కటి 50 గ్రామ్స్ అనుకోండి, 100 గ్రామ్స్ అని కలుపుకోవచ్చు. హ్మ్. అన్ని కలిపి పెట్టుకొని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని మరి రోజు ఒక్కసారమ్మా హ్మ్. తగినంత పొడి తీసుకొని తగినంత వాటర్ కలిపేసేది. హ్మ్. కలిపేసి ఒక పేస్ట్ లాగా అయిన తర్వాత ఒళ్ళంతా చెమట పట్టేటువంటి స్వభావం ఉంటే బాడీ అంతా అప్లై చేసేసి ఒక అరగంట గంట ఆగిన తర్వాత స్నానం చేయొచ్చమ్మా. ఓకే. లేదా స్పెసిఫిక్ గా అరికాళ్ళు అరిచేతులు ఇట్లా చెమట పట్టేటైతే ఆయా భాగాలకు అప్లై చేసేసి కూడా హ్మ్. ఒక గంట సేపు ఉన్న తర్వాత కడిగేయడం కానీ స్నానం చేయడం కానీ చేయొచ్చమ్మా. ఓకే. ఈ విధంగా చేయడం వల్ల హ్మ్. ఈ స్వేద గ్రంథులు ఏవైతే ఉన్నాయో, మ్మ్. స్వెట్ గ్లాండ్స్ ఉంటాయమ్మా, హ్మ్. స్వెట్ గ్లాండ్స్ ఓవర్ చైతన్యం వల్లనే, ఎక్కువగా యాక్టివేషన్ ఉండడం వల్లనే ఈ యొక్క సమస్య కలుగుతుంటుంది, హ్మ్. ఓవర్ సిక్రేషన్, హ్మ్. చెమట. సో స్వెట్ గ్లాండ్ యొక్క ఓవర్ యాక్టివిటీని తగ్గించేందుకు ఈ 4 పదార్థాలు ఉన్న ఔషధ గుణాలు పనిచేస్తాయమ్మా. ఓకే. సో దానివల్ల న్యాచురల్గా ఏంటంటే అవి కరెక్ట్గా ఆ స్వెట్ గ్లాండ్స్ హ్మ్. సమర్థవంతంగా చక్కగా ఎంత అవసరమో ఆ పద్ధతిలో పనిచేస్తాయి కాబట్టి హ్మ్. మనకు చెమట బాడీకి ఎంత అవసరమో అంత పద్ధతిలోనే ఉత్పత్తి తీసుకో. చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఓకే. సో దానివల్ల ఈ యొక్క సమస్య తగ్గిపోతుందమ్మా. హ్మ్. తర్వాత ఈ పీసీఓడి అనేటువంటి సమస్య కూడా తగ్గిపోతుందమ్మా. హ్మ్. సో ఆడవాళ్లకు చాలా మంది ఈ మధ్య కాలంలో మరి ఆడవాళ్ళలో ఈ పీసీఓడి సమస్య చాలా మందికి వస్తుందమ్మా, అవును. పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ అని చెప్పేసి. హ్మ్. దానికి కూడా చాలా బాగా పనిచేస్తుందమ్మా. అంటే సేమ్ ప్రొసీజరా ఇవన్నీ దానికి కూడా లేదమ్మా, applicable చేస్తా- ఈ యొక్క మెడిసిన్ పనిచేస్తుందమ్మా, మెంతులు ఓకే. పనిచేస్తాయి ఓకే. పీసీఓడికి. హ్మ్. సో ఈ పీసీఓడి ఉన్నటువంటి వాళ్ళలో బయటకు సంబంధించిన ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అవును. తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, హ్మ్. థైరాయిడ్ ప్రాబ్లమ్స్, హ్మ్. వెయిట్ ఒకటి కాదమ్మా. అవును. సో చాలా రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, చేస్తుంటారు. అవును. రకరకాల మెడిసిన్స్ ప్రయత్నం చేస్తుంటారు. హ్మ్. మరి దీనివల్ల ఈ రోజుల్లో మరి ఆడవాళ్ళు కూడా, యువతలు కూడా ఈ మానసిక ఒత్తిడి, స్ట్రెస్ ఎక్కువైపోయిందమ్మా. స్ట్రెస్ వల్ల కూడా పీసీఓడి సమస్యలు ఎక్కువ కావడము, హ్మ్. అతను కొత్తగా పీసీఓడి సమస్యలు రావడము, హ్మ్. ఇలాంటివన్నీ జరుగుతుంటాయమ్మా. హ్మ్. ఈ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అనేటువంటి ఒక సమస్య ఉన్నప్పుడు మరి నేను చెప్పినటువంటి ఔషధము మెంతులతో తయారు చేసుకుని వాడుకుంటే చాలా ఓకే. ఈజీగా బయటపడతారమ్మా. చాలా మంది వాడి మెంతులతోనే చూశారు, చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. చెప్పండి గురుగారు, అందరికి యూస్ఫుల్ షూర్ అవుతుంది. షూర్ అమ్మా. హ్మ్. కేవలము 3 పదార్థాలమ్మా. ఓకే. సో మెంతులమ్మా, హ్మ్. మెంతులను కాస్త వేయించేసేసి పౌడర్ చేసేసి ఒక 50 గ్రామ్స్ తీసుకోవాలి. ఓకే. మెంతులు, మెంతులు. హ్మ్. మెంతులమ్మా. హ్మ్. అదేవిధంగా నల్ల నువ్వులు, హ్మ్. నల్ల నువ్వులను కూడా కాస్త వేయించేసేసి హ్మ్. మిక్సీలో వేసేస్తే అంతా కలిసిపోతుందమ్మా. ఓకే. సో అది ఒక 50 గ్రామ్స్. హ్మ్. సో మెంతులు 50 గ్రామ్స్, నల్ల నల్ల నువ్వులు నువ్వులు 50 ఒక గ్రామ్స్. 50 గ్రామ్స్. హ్మ్. అదేవిధంగా వాము, వాము. అజవాయిన్ అంటారమ్మా, హ్మ్. హ్మ్. ఓమము అంటారు. హ్మ్. సో అది కూడా కాస్త శుభ్రం చేసేసి కాస్త వేయించేసేసి పౌడర్ చేసుకోవాలమ్మా. ఓకే. సో మెంతులు, నల్ల నువ్వులు, వాము, హ్మ్. ఈ 3 ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకోవాలన్నీ. ఓకే. అంతేమ్మా. హ్మ్. వేయించేసేసి ఈక్వల్ క్వాంటిటీ, హ్మ్. మీరు 50కి తీసుకోండి, 100 తీసుకోండి. ఓకే. ఆ విధంగా 3 కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని హ్మ్. కొంచెం శ్రమ పడాలమ్మా. హ్మ్. అంటే కష్టే ఫలి అంటారు కదమ్మా. అవును. సో నేను చెప్పినటువంటి పద్ధతులు తీసుకోవడం వల్ల రిజల్ట్స్ చాలా ఫాస్ట్ ఉంటాయి. ఓకే. ఎలా కష్టపడమంటే హ్మ్. ఈ రోజు మామూలు టీ తాగుతుంటాం కదమ్మా, చాలా కాఫీ టీనో తర్వాత పాలు ఉదయం హ్మ్. పూట జనరల్ తాగుతుంటారు. తాగుతుంటాము, అవును. ఈవినింగ్ టైంలో తాగుతుంటాము. ఆ! సో ఆ తాగే టైంలోనే ముందుగానే వెనకగానే ఏదైనా కాఫీ టీ అలవాటు ఉంటే అవి తాగిన తర్వాత ఒక అరగంట ముందు కానీ తర్వాత కానీ తాగొచ్చు. హ్మ్. అది అలవాటు లేని వాళ్ళైతే డైరెక్ట్ గా ఉదయం సాయంత్రం ఇదే తాగొచ్చు. తీసుకోవచ్చు. ఎలాగంటే ఓకే. హ్మ్. ఒక 200 ml వాటర్ తీసుకోవాలమ్మా. హ్మ్. 200 ml వాటర్ లో 5 గ్రామ్స్ ఈ పౌడర్, హ్మ్. అంటే ఇప్పుడు ఈ మెంతులు, నల్ల నువ్వులు, వాముతో తయారు చేసుకున్న పౌడర్ ఒక 5 గ్రామ్స్ వేయాలి, ఒక టీ స్పూన్. ఓకే. పొయ్యి మీద పెట్టేసి సన్న మంట మీద 100 ml మాత్రమే మిగిలినట్టు మరిగించాలమ్మా. హ్మ్. సో 100 ml నీళ్లు మిగిలిన తర్వాత దించేసేసి హ్మ్. గోరువెచ్చగా ఉన్నప్పుడు ఫిల్టర్ చేసుకోవాలమ్మా. హ్మ్. ఫిల్టర్ చేసుకొని ఒక చాయ్ లాగా తాగొచ్చు, సిప్ చేస్తూ తాగాలన్నమాట. ఓకే. అందులో లెమన్ గాని ఏమైనా యాజ్ యూ లైక్, తీసుకోవచ్చా? లెమన్ వేసుకోవచ్చు, ఓకే. టేస్ట్ కోసం తేనె తీసుకోవచ్చు, హ్మ్. కాస్త ప్రాబ్లం లేని వాళ్ళైతే బెల్లమైనా వాడుకోవచ్చు కాస్త, ఓకే. వాళ్ళ చాయిస్ అమ్మా. ఇబ్బంది. హ్మ్. అసలు అట్లా ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి తీసుకోవడం వల్ల మీరు ఆశ్చర్యపోతారమ్మా. హ్మ్. ఈ పీసీఓడి సమస్యకి అంత అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే. వాళ్ళు పాపము రకరకాల మందులు వాడి, హార్మోనల్ టాబ్లెట్స్ వాడి టెంపరీ రిజల్ట్ వచ్చి, హ్మ్. హార్మోన్ టాబ్లెట్స్ వల్ల మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి మళ్ళీ అవును. వెయిట్ పెరిగిపోయి హ్మ్. అదొక మళ్ళీ ఇంకో దాని కింద కన్వర్ట్ అయిపోయి ఇట్లా రకరకాల బాధపడి దానికి తోడు మానసికమైన క్షోభ వేద ఎక్కువైపోతుంది మళ్ళీ. అవును. సో ఇవన్నీ లేకుండా హ్మ్. నేను చెప్పినటువంటి పద్ధతిలో సూక్ష్మంలో మోక్షం అమ్మా. ఆ! కేవలం అవగాహన నుండి
వాటి మీద చక్కని అభిప్రాయం ఉండి ఏమా పట్టుదల ఉండి సరే నేను ఈ మెడిసిన్స్ తో సాధించుకుంటాను, నా సమస్యను తొలగించుకున్నటువంటి ఆ యొక్క కృషి పట్టుదల ఉండి నేను చెప్పినటువంటి పద్ధతులు వాడుకోవడం వల్ల మరి క్షేమదాయకంగా బయటపడవచ్చు. అన్ని 3 మనకు తెలిసినటువంటివి, అన్ని మనకు దొరికేటివి ఏమా తయారు చేసుకోవడం సులువు. కానీ కస్టఫర్ అని కొద్దిగా ఎందుకు చెప్పానంటే కొద్దిగా మనం కాఫీ తయారు చేసుకున్నట్లు ఏదో మాత్రం మింగి నీళ్ళు తాగినట్లు కాకుండా కొంచెం జస్ట్ ఒక డికాక్షన్ అమ్మా, ఒక 5 minutes స్పెండ్ చేయగలిగితే నిండైనటువంటి బంగారు భవిష్యత్తు మనం సొంతం చేసుకోవచ్చు. సో ఇది సైకలాజీ చాలా బాధపడేటువంటి వాళ్ళు మనకు ఆడవాళ్ళు యువతుల్లో చూస్తుంటామా. సో ఈ వాడుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుంది. అయితే మనం ఇంట్లో మసాలా దినుసులుగా లవంగాలు యూస్ చేస్తూ ఉంటాము. అలా కాకుండా ఆయుర్వేదంలో లవంగాలతో ఎలాంటి మెడిసిన్ తయారు చేస్తారు, లవంగాలు వచ్చే బెనిఫిట్ ఏంటి, అంటే పర్టికులర్గా ఈ సమస్యకి ఖచ్చితంగా రెమెడీ ఉంటుంది దీంతో, అలాంటివి ఏవైనా చిట్కాలు మాకు చెప్తారా ఈరోజు? తప్పకుండా అమ్మా, చాలా ఉన్నాయమ్మా. సో కామన్ గా దైనందిన జీవితంలో ఎదుర్కొన్నటువంటి సర్వసాధారణటువంటి సమస్యలకి లవంగాలను ఔషధంగా మలుచుకొని ఎలా సద్వినియోగం చేసుకోవచ్చో చెప్తానమ్మా. సో లవంగాలు సువాసన ద్రవ్యము, సుగంధ ద్రవ్యము, మన ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ద్రవ్యం అని చెప్పేసి అందరికి తెలుసు. ఆహార పదార్థాల వంటకాలు తయారు చేస్తారనేటువంటి విషయము అందరికి తెలుసు. ఇది కేవలం వాటికే కాకుండా ఔషధంగా ఉపయోగపడుతుంది, సౌందర్య పరిరక్షణకు ఉపయోగపడుతుంది, ఆరోగ్య పరిరక్షణకు కూడా ఉపయోగపడుతుందమ్మా. సో కొన్ని కామన్ ప్రాబ్లమ్స్ గురించి చెప్తాను చూడమ్మా, ఎట్లా వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అలర్జీ. సో ఈ రోజుల్లో ఈ అలర్జీ చాలా మందికి సర్వసాధారణం అయిపోయిందమ్మా. సో తుమ్ములు రావడము, ముక్కుల నుంచి నీళ్లు గారడము, గాలి ఆడకపోవడము, తర్వాత కళ్ళు ఎర్రగా పడిపోవడము, కళ్ళంతా దుద్దలు పెట్టడము, చాలా అవస్థ పడుతుంటారమ్మా. సో వీటికి సంబంధించి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు మరి ఎక్కువ రోజులు వాడుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. వాటితో పాటు కొంతమందికి ఏంటంటే ఈ యొక్క యాంటీ హిస్టమిన్స్ అనేటువంటి ఔషధాలు వాడుకోవడం వల్ల నిద్ర అమ్మా. సో మాత్ర వేసుకునేసరికి విపరీత నిద్ర వస్తుంటుంది. వాళ్ళ దైనందిన జీవితంలో కూడా ఇబ్బంది అవుతుంటుంది, వాళ్ళు చేసేటువంటి పనులకు అంతరాయం కలుగుతుంటుంది. ముఖ్యంగా చదువుకునేటువంటి విద్యార్థులకు మరీ ఇబ్బందిగా ఉంటుందమ్మా. రాత్రి అయ్యేసరికి విపరీత నిద్ర వస్తుంటుంది, కానీ వాళ్ళ టార్గెట్ వాళ్ళు రీచ్ కావాలంటే పాపం కోఆపరేట్ చేయదు అనమాట బాడీ. సో ఇలాంటి నేపథ్యంలో మరి నేను చెప్పినట్టు లవంగాలను సద్వినియోగం చేసుకుంటే వాళ్ళకి పర్మనెంట్ గా తగ్గిపోతుందమ్మా ఈ అలర్జిక్ టెండెన్సీ. సో బాడీలో రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. ఎలాగంటే ఈ లవంగాల చూర్ణము, దాల్చిన చెక్క చూర్ణము, పసుపు చూర్ణము, జాపత్రి చూర్ణము, లవంగాలు, దాల్చిన చెక్క, పసుపు, జాపత్రి అని చెప్పేసి దొరుకుతుందమ్మా. జాజికాయలు జాపత్రి అని చెప్పేసి ఉంటాయి. అందులో జాపత్రి చాలా సువాసన భరితంగా ఉంటుంది, మనకు మార్కెట్ లో దొరుకుతుందమ్మా జాపత్రి. సో ఈ 4 చూర్ణాలు ఒక్కొక్కటి 10 grams తీసుకోవాలమ్మా. అన్ని కలిపేసేసి ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి. ఇది మాత్రము డోస్ చాలా తక్కువ వాడుకోవాలమ్మా. మిగతా చూర్ణాలాగా స్పూన్లు తీసుకోకూడదమ్మా. జస్ట్ ఒక 5 or 6 pinches. పించ్ అంటే ఇట్లా 2 చేతులతో పట్టుకొని ఎంత వస్తుందో దట్ ఈస్ పించ్ అనమాట. ఇట్లా 5-6 సార్లు అట్లా పట్టుకొని ఒక ప్లేట్లో వేసుకొని తగినంత తేనెతో కలుపుకొని తీసుకోవాలమ్మా. తేనెతో కలుపుకొని తీసుకోవాలి, లేకపోతే గోరువెచ్చని నీళ్ళలోనే తీసుకోవచ్చమ్మా. సో చాలా ఫాస్ట్ గా తగ్గిపోతుందమ్మా ఆ టెండెన్సీ. అండ్ ఇంకోటి ఏంటంటే ముక్కు దిబ్బడు ఉన్నప్పుడు ఇదే లవంగాల పొడిలో కాస్త వాటర్ కలిపేసేసి జస్ట్ పేస్ట్ లాగా తయారు చేయాలమ్మా. పేస్ట్ అనమాట, వాటర్ కలిపేసి లిక్విడ్ లాగా పేస్ట్ లాగా తయారు చేసేసి ఆ విధంగా తయారు చేసినటువంటి క్రీమ్ ఏదైతే ఉందో పల్చగా అప్లై చేయాలమ్మా. ఎందుకంటే లవంగాలు ఘాటు ఎక్కువ ఉంటాయి, మంట ఇబ్బంది ఉండేది కాబట్టి పల్చగా తీసేసుకొని కావాలంటే కాస్త కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసేసి ముక్కు మీద అప్లై చేసేసి అది కొంచెం ఆరిపోయిన తర్వాత తుడిచేసినా సరిపోతుంది బట్టతో. సో ఇమ్మీడియట్ గా పనిచేస్తుందమ్మా. పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరికైనా సరే ముక్కులో శ్వాస ఆడక చాలా బాధపడుతుంటారు. సో జస్ట్ ఆ లవంగాలది నేను చెప్పినట్లు ఆ పొడిలో కాస్త నీరు కలిపేసేసి ముక్కు మీద అప్లై చేయడం వల్ల చాలా ఫాస్ట్ గా పనిచేస్తుందమ్మా. అదొకటి. కొంతమందికి శ్లేష్మం తెగక చాలా ఇబ్బంది పడుతుంటారు అనమాట. గొంతులు ఇరుక్కొని పోయేసి దగ్గి 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 శత విధాలు ప్రయత్నం చేస్తే గానీ ఆ దగ్గు గల్ల రాదు, చాలా అవస్థ పడుతుంటారు. ఆ విధంగా శ్లేష్మం గొంతులు ఇరుక్కొని పోయో లేకపోతే లంగ్స్ లో ఇరుక్కొని పోయి రాక ఇబ్బంది పడేటువంటి వాళ్ళకు కూడా ఈ లవంగాల పొడి, మిరియాల పొడి ఈక్వల్ కలిపి పెట్టుకునేదమ్మా. 10 grams అది, 10 grams ఇది. 250 milligrams నుంచి 500 milligrams వరకు కూడా. అంటే ఇది కూడా 4-5 pinches పౌడర్ తేనెతో కలిపేసి 3 పూట్లు తీసుకోవడం వల్ల చాలా ఫాస్ట్ గా తగ్గిపోతుందమ్మా. విత్ ఇన్ ఫస్ట్ డోస్ లోనే చేంజ్ వస్తుందమ్మా, అంత ఎఫెక్ట్ గా పనిచేస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, సౌందర్య పరిరక్షణకు ఇంతకుముందే నేను చెప్తూ సౌందర్యాన్ని కూడా వాడతారు అనుకున్నాను. మొటిమలమ్మా, పింపుల్స్ ఈ రోజుల్లో మరి యుక్త వయస్సులో వచ్చినటువంటి యువకుల్లో కామన్ ప్రాబ్లం అయిపోయింది.
సో దాంతో మానసికంగా చాలా క్షోభకు కూడా గురవుతుంటారు. సో వేలాది రూపాయలు ఖర్చు పెట్టేదాన్ని కూడా వెనకాడరు. అవును. ఆ మొటిమలు తగ్గించుకున్నాయి, పింపుల్స్, వాటికి ఈ లవంగాల పొడి, నల్ల జీలకర్ర పొడి అమ్మా. నల్ల జీలకర్ర పొడి, నల్ల జీలకర్ర మనకు మార్కెట్ లో దొరుకుతుంది. జీలకర్ర మనం వంటల్లో వాడుకుంటాము, నల్ల జీలకర్ర అయితే జనరల్ గా ఔషధాల్లో వాడుకుంటారు. సో ఈ నల్ల జీలకర్రను కాస్త వేయించేసేసి పౌడర్ చేసేసి ఈక్వల్ గా 10 grams లవంగాల చూర్ణము, లవంగాలు కూడా వాడుకునేటప్పుడు పౌడర్ కొంచెం వేయించేసేసి పౌడర్ చేసుకోవాలమ్మా ఔషధంలోకి. సో ఆ లవంగాల చూర్ణం 10 grams, తర్వాత నల్ల జీలకర్ర చూర్ణం 10 grams. సో కలిపేసేసుకొని కాస్త పౌడర్ తీసేసుకొని వాటర్ కలిపేసేసి జస్ట్ లైక్ మైల్డ్ గా అది క్రీమ్ లాగా తయారు చేసుకోవాలమ్మా. సో తయారు చేసుకుని మొటిమలు ఉన్న చోట అప్లై చేసేసి ఒక అరగంట ఆగిన తర్వాత గోరువెచ్చని నీళ్ళతో కడిగేసుకోవడం వల్ల కూడా చాలా ఫాస్ట్ గా తగ్గిపోతుందమ్మా. ఇవన్నీ అనుభవపూర్వకమైన వైద్యాలమ్మా. మేము ఎంతో మంది చెప్తుంటాము, ఆ ఫీడ్బ్యాక్ అంతా కూడా మాకు ఎంతో మంది ఇస్తుంటారు. ఆ ఎక్స్పీరియన్స్ తోని మన ప్రేక్షకులకు నేను మళ్ళీ ఇప్పుడు చెప్పడం జరుగుతుందమ్మా. ఇవన్నీ నమ్మకంగా పనిచేస్తాయి, చాలా అద్భుతంగా పనిచేస్తాయమ్మా. సో ఆ విధంగా ఆ యొక్క సౌందర్య పరిరక్షణకి, మొటిమలు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. తర్వాత మోషన్స్ ఎక్కువ అవుతుంటాయి అమ్మా కొంతమందికి, రోజు 4-5 సార్లు మోషన్స్ అవుతుంటాయి. ఆ మోషన్స్ లో కూడా చీము, బంక, జిగురు ఇలాంటి పడుతూ ఉంటుంది. మోషన్ అయినప్పుడు అసంతృప్తిగా ఉంటుందమ్మా, పూర్తిగా మోషన్ అయినట్టు ఉండదు, స్మెల్ ఉంటుంది, కడుపు నొప్పి వచ్చి మోషన్స్ అవుతుంటాయి, తిన్న వెంటనే మోషన్ అవుతుంటుంది. ఇలా రకరకాల ఇబ్బంది పెట్టేటువంటి ఎలాంటి మోషన్స్ అయినా నేను చెప్పేటువంటి ఔషధం చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. అది కూడా ఎలా తయారు చేసుకోవాలంటే, ఈ లవంగాల చూర్ణం ఒక 10 grams, జాజికాయల చూర్ణం ఒక 10 grams, జీలకర్ర చూర్ణం 10 grams. లవంగాలు, జాజికాయలు, జీలకర్ర అన్ని మనకు ఇంచుమించు అన్ని తెలిసినవమ్మా. సో వాటిని సపరేట్ గా పౌడర్ చేసేసి 10 grams చొప్పున అన్ని కలుపుకోవాలి. జీలకర్రను కూడా కాస్త వేయించాలి, జాజికాయను అక్కర్లేదు. లవంగాలు, జీలకర్రను వేయించేసేసి పౌడర్ చేసుకుని అవి ఒక 10 grams చొప్పున లవంగాలు పొడి, జీలకర్ర పొడి, అట్లే జాజికాయల పొడి కూడా దంచేసేసి 10 grams కలిపేసాలి. ఈ 3 పదార్థాలు బాగా కలిపేసి ఒక గాజు సీసాలు నిల్వ ఉంచుకొని ఈ యొక్క పౌడర్ను కూడా రోజు ఉదయం 1 gram, సాయంత్రం 1 gram, అవసరమైతే మరీ సమస్య ఎక్కువ ఉంటే నైట్ ఇంకొక డోస్ కూడా తీసుకోవచ్చు. సో కాస్త తేనె కలిపి తీసుకోవడం వల్ల కూడా చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయమ్మా. విత్ ఇన్ సూన్ చాలా త్వరగా రిజల్ట్స్ వస్తాయి. ఈ విధంగా నంబర్ ఆఫ్ డిసీజెస్ కి ఈ లవంగాలను మనం ఔషధంగా వాడుకోవచ్చుమా. కేవలం ఈ యొక్క ప్రకృతి మాత ప్రసాదించినటువంటి పదార్థాలపై చేస్తే అవగాహన ఉంటే మనం దైనందిన జీవితంలో ఎదుర్కొనేటువంటి ఇంచుమించు దాదాపు 80%, 90% జబ్బులను మనం వీటితోనే చెక్ పెట్టవచ్చు. ఈజీగా పనిచేస్తాయి, చాలా ఫాస్ట్ గా పనిచేస్తాయి. నిజంగా మన భారతదేశంలో అప్పటి నుంచి కూడా మన ఇంట్లో దొరికేవి, ప్రకృతి పరంగా దొరికేవి, న్యాచురల్ థింగ్స్ తోనే ఆయుర్వేదం కానివ్వండి దేనికైనా ఒక చిట్కాలు అనేవి ఉంటాయి. బట్ మనం ఏంటంటే ఏమంటారు, పోకడలు పోతుంటారు, విదేశీ సాంప్రదాయాన్ని అడాప్ట్ చేసుకుంటారు అని చెప్పి మళ్ళీ తిరిగి మన వైపే వస్తున్నాము. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.